అల్లు అర్జున్ ని సెంట్రల్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు. డీసీపీ ఆకాంక్షి యాదవ్ అలాగే ఏసీపీ రమేష్, సిఐ రాజునాయక్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? సంధ్య థియేటర్ కు తీసుకువెళ్తామని ముందే నోటీసుల్లో పోలీసులు చెప్పారు. అది ఈ రోజు జరుగుతుందా లేకపోతే మరొక రోజు జరుగుతుందా? ఇప్పటికే గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. విచారణ మరికొంతసేపు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలు గనక సంతృప్తి చెందితే అల్లు అర్జున్ ని చాలా త్వరగానే ఈ రోజు వదిలే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మొన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన విషయాలకి వాళ్ళ విచారణలో చెప్పే సమాధానాలకి కనుక పొంతన లేకపోతే ఈ విచారణ మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ప్రెస్ మీట్ లో పోలీసులు రిలీజ్ చేసిన అంశాలు అల్లు అర్జున్ స్టేట్మెంట్ లో ఉన్న తేడాలండి, దీనిపైన కూడా ప్రశ్నలు ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎస్, ఖచ్చితంగా మెయిన్గా ఏదైతే ప్రెస్ మీట్లో రిలీజ్ చేసినటువంటి 10 నిమిషాల వీడియో ఏదైతే ఉందో దాని ఆధారంగా ఖచ్చితంగా పోలీసులు మాత్రం అల్లు అర్జున్ని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు గంటన్నర కావస్తోంది. అల్లు అర్జున్ని చిక్కటపల్లి పోలీసులు డీసీపీ ఆకాంక్ష యాదవ్తో పాటుగా ఏసీపీ రమేష్ కుమార్, సిఐ ఈ ముగ్గురు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో థియేటర్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విచారణలో ఉండి పూర్తిగా అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తూ ఉంది, భద్రత కనిపిస్తూ ఉంది. మరొక వైపు అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అడ్వకేట్ సమక్షంలో ఈ క్వశ్చన్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, అంతేకాకుండా మరొక వైపు ఆ వెహికల్లో నుంచి బయటికి అంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలికి వచ్చారు థియేటర్ దగ్గరికి. కుటుంబ సభ్యులు వచ్చినటువంటి ఆ వెహికల్స్ టైమింగ్స్తో పాటు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చినటువంటి టైమింగ్స్, అతను కారులో నుంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్కి అభివాదం చేశారు. ఆ తర్వాత థియేటర్ లోపలికి వచ్చి బాల్కనీలోకి వెళ్ళేది. బాల్కనీలో అప్పర్ బాల్కనీకి వెళ్ళిన తర్వాత అతనికి వచ్చినటువంటి సీట్, ఆ తర్వాత ఏ టైంకి వచ్చారు లోపలికి, ఏ టైంలో కూర్చున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోని ఖచ్చితంగా ముందుంచి ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రశ్నించబోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా అల్లు అర్జున్ చేసింది ఒకటే ఆరోపణ, అది కూడా తనకి పోలీసులు వచ్చి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, రేవతి చనిపోయినటువంటి విషయం తనకు తెలియదని చెప్పేది పదే పదే ప్రెస్ మీట్లలో ఆయన ప్రస్తావించారు. కాబట్టి ప్రస్తుతం ఆ అంశాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాత్రం అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఎన్ని గంటల ప్రాంతంలో వెళ్ళాడు, మెయిన్గా ఏదైతే ఈ అతను వస్తున్నటువంటి విషయాన్ని ఆ థియేటర్ వాళ్ళకి తాము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పారు. కాబట్టి అంటే ఎప్పుడు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ సంబంధించి, అంతేకాకుండా పోలీసుల దృష్టికి ఈ విషయం తెలిసిన తర్వాత ఏదైతే రిజెక్ట్ చేశానో అనే అంశం అల్లు అర్జున్కి దృష్టికి వెళ్ళిందా లేదా, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అంతేకాకుండా తాను అంత పబ్లిక్ ఉన్న తర్వాత కూడా రావడము, వచ్చిన తర్వాత నేను ఎందుకు వస్తానంటూ కూడా తెలిసి నేను ఎందుకు ఆ పరిసర ప్రాంతాల్లోకి వస్తానంటూ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారు. కాబట్టి ఈ పూర్తి అంశాలకు సంబంధించి ఏదైతే తాను పర్మిషన్ తీసుకున్నాను అని ఒకవైపు చెప్పడము, పోలీసులు దాన్ని రిజెక్ట్ చేశామని చెప్పేసి పోలీసుల వర్షన్ వినిపించడం, వీటన్నిటికీ సంబంధించి అంతేకాకుండా థియేటర్ టైమింగ్స్, అతను వచ్చినటువంటిది, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినటువంటివి, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలో 10 నిమిషాల వీడియోలో కూడా అన్ని టైంతో సహా అదంతా మెన్షన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలను మొత్తం కూడా అక్కడ పరిశీలించారు. మీడియా ఫుటేజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫుటేజ్లు చాలా వరకు పబ్లిక్ వచ్చి వీడియోస్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ అంతా కూడా ఈ క్వశ్చనియర్ అంతా ప్రస్తుతం ఈ అంశాల మీదనే కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఆ ఆన్సర్ల తర్వాత సంధ్యా థియేటర్ రీకన్స్ట్రక్షన్కి తీసుకువెళ్లాలా లేదా, లేదంటే మరొకసారి నోటీసులు ఇచ్చి సంధ్యా థియేటర్కి తీసుకువెళ్తారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. ప్రస్తుతానికి మాత్రం గంటన్నర నుంచి కూడా ఏదైతే పోలీసులు 10 నిమిషాల పాటు తీసినటువంటి ఆ వీడియోకి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతను ఇచ్చినటువంటి ఆన్సర్లు ఎక్కడైనా పొంతన లేకపోతే మాత్రం ఖచ్చితంగా సంధ్య థియేటర్ దగ్గర తీసుకెళ్లి విచారణ, అక్కడ ఉన్నటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ, ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. మరొక వైపు ఇక్కడ పోలీసుల భద్రత కూడా చూస్తూ ఉన్నాం. ఇరువైపులా భారీ గడ్స్ని కూడా వేశారు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సంధ్య థియేటర్కి తరలించాలంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ కూడా అవుతారు. ఆ పరిసర ప్రాంతాలన్నీ
ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి సమాధానాలు ఇప్పుడు చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా రేవతి చనిపోయినటువంటి విషయం తమకు నెక్స్ట్ డే తెలిసింది, అప్పటి వరకు ఆ విషయం కూడా తెలియలేదని చెప్పేసి ప్రధానంగా అల్లు అర్జున్ చెప్పాడు కాబట్టి. కానీ పోలీసులు మాత్రం ఆ 10 నిమిషాల వీడియోలో ఏసీపీ డీసీపీ ఇద్దరూ కూడా అప్పర్ బాల్కనీలో అల్లు అర్జున్ కూర్చున్నటువంటి ఆ సీటు దగ్గరికి వెళ్ళి బయట పరిస్థితులు బాగాలేవు, రేవతి చనిపోయింది, శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉంది, తమరు ఇక్కడి నుంచి ఖచ్చితంగా కదలాలి, లేదు అంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి 10 నిమిషాలు విడుదల చేసినటువంటి వీడియోలో పోలీసులు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ఆ విజువల్స్ని పర్టికులర్గా చూపించి తాము ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీడియో రూపంలో ఉన్నప్పటికీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది కూడా బెయిల్, మధ్యంతర బెయిల్ 4 వారాలు ఉన్నాయి, బెయిల్కి సంబంధించినటువంటి రూల్స్ను అతిక్రమించి మరి ప్రెస్ మీట్లను పెట్టి పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని ఎలా చెప్తున్నారు అనే అంశాలను కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం మాత్రం గంటన్నర నుంచి అల్లు అర్జున్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ ఎటువంటి సమాధానం ఇస్తారనేది మాత్రం చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓవరాల్గా ఈ 4 వారాల మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది జనవరి 21 వరకు ఉంది. అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి సమాధానాల ఆధారంగా ఈరోజు సంధ్యా థియేటర్కి తీసుకువెళ్తారా లేదంటే మరొకసారి నోటీసులు ఇస్తారా? ఎట్ ది సేమ్ టైం ఈ రోజు ఇచ్చేటటువంటి ఆన్సర్ల ఆధారంగా కూడా సుప్రీంకోర్టులో మరొకసారి బెయిల్ రద్దుకు సంబంధించి కూడా అప్పీల్ చేసేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా పోలీసులు ఈ అంశాలకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు సైతం వీటికి సంబంధించి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో ప్రతి విమర్శలు కూడా పూర్తి స్థాయిలో వచ్చాయి. కాబట్టి ఈ అంశాలు పర్టికులర్గా తనకు తెలియనటువంటి అంశాలకు ఇది అన్ఫార్చునేట్గా జరిగినటువంటి ఘటనగా చెప్పినటువంటి అల్లు అర్జున్ ఎక్కడ తాము పోలీసులు ఎక్కడ అల్లు అర్జున్కి సమాధానం ఇవ్వలేదని చెప్పేసి బయట వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు తాము సమాచారం ఇచ్చాము కానీ అల్లు అర్జున్ కావాలని అక్కడ 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఎట్ ది సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ని అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. కానీ సమాచారం ఇవ్వలేదు అని చెప్పడం మాత్రం అది రాంగ్గా భావిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మాత్రం పోలీసులు సీరియస్గా తీసుకొని ఈ అంశాల మీదనే క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. డీసీపీ ఆధ్వర్యంలో ఈ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే సంధ్యా థియేటర్ కన్స్ట్రక్షన్కి మాత్రం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ప్రతిష రైట్ జ్యోతి. సో ఆ రోజు